రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏమండి, మీకేం కాలేదు కదా? ఇలాంటి దెబ్బలు తగలేదు కదా? ఆ ఈడియట్ తో గొడవ పడలేదు కదా? దీపా, నాకేం కాలేదు, నువ్వు టెన్షన్ పడుకో. ఆయన నాతో ఎవరు గొడవ పడతారు? థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల మీకేం కాలేదు. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. అసలేం జరిగింది దీపా? నాకేదో ఏంటుందని నువ్వింత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? నీ టెన్షన్ వల్ల బేబీకి ఏమన్నా అయితే? కంగారు పడకండి, మన బేబీకి ఏం కాదు. అవును, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ చూసుకోరా? ఏదైనా అవసరమైతే నేను కాల్ చేస్తానని మీకు తెలీదా? అరే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ పెట్టుకుని ఒక్కసారైనా నాకు కాల్ చేయాలని మీకు అనిపించలేదా? ఏం మనిషండి మీరు? దీపా, కూల్ డౌన్. ఫ్రెండ్స్తో జాబ్ గురించి ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండి ఫోన్ సంగతే మర్చిపోయాను. ఎలాగ ఇంటికి వెళ్తున్నాను కదా అని బయట ఛార్జింగ్ పెట్టాలని అనుకోలేదు. ఇప్పుడు మీరెందుకు అనుకుంటారు? ఆదర్శ్ వాయిస్ మెసేజ్లో ఏం పెట్టాడో తెలుసా? ఇలా పెట్టాడు వాయిస్ మెసేజ్. వాడు నా దగ్గరకు వచ్చుంటే వాడి సంగతి అక్కడే తెలిసిండేవాడిని. అలాంటి బెదిరింపులకి భయపడద్దు దీపా. అయినా కీర్తితో వాడేం మాట్లాడాలనుకుంటున్నాడు? నాకు తెలియకుండా కీర్తి ఏం దాస్తుంది? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, కీర్తితో నేను మాట్లాడి కనుక్కుంటాను. సరే, ఇలాంటివి రిపీట్ చేయొద్దని చెప్పు. సరే, కానీ ఆదర్శ్ విషయంలో నాకు భయంగా ఉంది. వాడు ఎప్పుడు మీ మీద ఎలా రియాక్ట్ అవుతాడో అని నాకు టెన్షన్గా ఉంది. వాడిని నేను హ్యాండిల్ చేస్తానులే, నువ్వు కూల్గా ఉండు. ఉండలేనండి. ముందు మన కొత్త ఇల్లు అమ్మేసి వాడి అప్పు క్లియర్ చేసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. దీపా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ డెలివరీ టైం దగ్గర పెట్టుకొని ఇప్పుడెక్కడికి వెళ్తాం? ఒకవేళ వెళ్ళినా నేను జాగ్రత్తగా చూసుకోవడానికి అక్కడ అమ్మ వాళ్ళు ఉండరు కదా. నిజమేనండి, కానీ ఆదర్శ్ మన అప్పుని అడ్డం పెట్టుకుని మీకేదైనా అపాయం తలపెడతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది. నాకేం కాదు. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మి అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. మనకు ఆ ఇల్లు ఒక ఎమోషన్. దీపా, వాడికి భయపడాలా చేయడం ఫూలిష్నెస్ అవుతుంది. వాడి గురించి నేను చూసుకుంటాలే. అమ్మ వాళ్ళకి ఈ విషయాలేవి తెలియనివ్వకు. ఓకేనండి. ఇదిగో ఆ ఫ్రూట్స్ తిను, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ప్రతి క్షణం ఆ ఈడియట్ నుంచి ఈయనకేమైనా అవుతుందోనని టెన్షన్ పడి నాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నేను మీ నాన్నకు చేసిన సహాయాన్ని మర్చిపోయి నువ్వు నాకిచ్చిన మాటను తప్పినప్పుడే నేను డిసైడ్ అయ్యాను, నేను చెప్పినట్టే నువ్వు వినాలని. నువ్వు చెప్పిందేది నేను వినకూడదని. నాన్న వల్ల ఇంటి పరువు పోకూడదని ఆరాటపడినందుకు ఎలాంటి శిక్ష వేసావేంటి స్వామి? అన్నయ్య క్షేమంగా ఉండాలని వదిన ఆదర్శని పెళ్లి చేసుకోమని మాట తీసుకుంది, కానీ మాట తప్పాను. వాడేమో నన్ను ఒక ఆట బొమ్మలా చూస్తూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని టార్చర్ పెడుతున్నాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు అయ్యింది నా పరిస్థితి. నా గోడు అమ్మకి చెప్పుకోలేను, అలాగని బాధని దాచుకోలేకపోతున్నాను. ఏం చేయాలో తెలియట్లేదు. కీర్తి, నీతో ఒక మాట చెప్పాలి. వదిన అన్నయ్య సేఫ్గా ఉండాలంటే
ఆదర్శ్తో నా పెళ్లి జరగాలనే విషయం గురించి అమ్మతో చెప్పేసిందా? చెప్పమ్మా. ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యల్ని బట్టి చూస్తే నీతో ఈ విషయం చర్చించకూడదు. కానీ దేని గురించమ్మా? చెప్పు, పర్లేదు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన బాధ్యత పేరెంట్స్గా మా మీదుంది. అమ్మా, ఇప్పుడు మనం సమస్యల సుడిగుండంలో ఉన్నాం. వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా పెళ్లి టాపిక్ తెస్తావేంటి? నేనేమన్నా పెళ్లి చేయండి అని అడిగానా? మా గురించి ఇంటి గురించి ఆలోచించే నువ్వు పెళ్లి చేయండి అని అడుగుతావని ఎలా అనుకుంటాను కీర్తి? కానీ ఏ టైంలో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి అంటారు. పైగా మంచి సంబంధాలు ఎప్పుడో కాని రావు. వచ్చినప్పుడు జాగ్రత్త పడడం మంచిదని నా ఉద్దేశం. ఆ జాగ్రత్త ఏదో వదిన గురించి పడదాం. ఆ జాగ్రత్త ఏదో దేవిక గారు కేసు నుంచి బయటపడే దాంట్లో చూపిద్దాం. కుట్ర చేసిన వాళ్ళని పట్టుకునే దాంట్లో మనం కూడా ఒక భాగం అవుదాం. నాన్నకేదైనా మంచి జాబ్ వచ్చేలా చేసి తనకొచ్చే సంపాదనతో అప్పులు ఎలా త్వరగా తీర్చొచ్చు అన్న దాని గురించి జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. అంతేకాని అప్పుల కొండని మోస్తున్న నీ మెడకి నా పెళ్లి గుదిబండలా అయ్యేలా చెయ్యొద్దమ్మా, ప్లీజ్. అది కాదు కీర్తి, మన ఊపిరి ఉన్నంత వరకు అప్పులు మన నీడలాగా వెన్నంటే ఉంటాయి. వాటికి మనం భయపడి ఆగిపోతే ఎలా చెప్పు? డాక్టర్ సంబంధం వచ్చింది. చేసుకుంటే నువ్వైనా సుఖంగా ఉంటావు, కాదనుకో. అమ్మా, సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులే ఎప్పటికీ గుర్తుంటాయి. అలా వదిలేసిన చేతులు నావి కాకూడదమ్మా. మీరు సుఖాల్లో ఉన్నప్పుడు నేను మీ చెయ్యి వదిలి 3 ముళ్ళు వేసిన వాడి చెయ్యి పట్టుకుని అత్తారింట్లో కాలు పెడతాను. అప్పటి వరకు ఈ ఇంటి కూతురుగానే ఉంటాను. మేడం, ఆ నీలకంఠాన్ని ఈ ప్లేస్కి రమ్మన్నాను మేడం. మీరు ఆ గోడ చాటు నుండి నేను తనతో మాట్లాడేదంతా వినండి. అప్పుడు నేను మీతో చెప్పిన మాటలు నిజమో అబద్ధమో మీకే తెలుస్తాయి. సరే మేడం, నాకు సాయం చేస్తారా? చేస్తా, చెప్పు. ఆ నీలకంఠం ఎంతటి దుర్మార్గుడో మీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను మీతో తను చేసిన కుట్ర గురించి నిజాలన్నీ చెప్పేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి తన నిజ స్వరూపాన్ని చూపించాలని తెలిస్తే నన్ను నిర్దాక్షిణ్యంగా వెంటాడు మరి చంపేస్తాడు. నా పిల్లలు అనాథలైపోతారు మేడం. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం తనకు తెలియనంత వరకే నేను ప్రాణాలతో ఉంటాను. అందుకే దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటికి రాకండి మేడం. ఇక్కడే ఉండి జరిగేదంతా చూడండి. సరే. నా మీద కుట్ర చేసింది నీలకంఠవే అని రుజువైతే ఈ దేవిక ఉగ్ర రూపం ఎలా ఉంటుందో ఆ నీలకంఠానికి చూపిస్తా. ఇక్కడికి నీలకంఠం వస్తాడని కదా చెప్పాడు. కళ్యాణ్ వచ్చాడేంటి? నీలకంఠం కూడా ఇదే కారులో వచ్చాడేంటి? అంటే కావాలనే నీలకంఠం కళ్యాణ్
ఇద్దరూ కలిసి ఇక్కడికొచ్చారా? నీలకంఠం నా శత్రువు అని తెలిసి కూడా కళ్యాణ్ ఎందుకు కలిసొచ్చాడు? నమస్తే సార్. సారీ అండి, దేవిక మేడం పెళ్లిలో చూశాను. ఈయనే పెళ్లి కొడుకు. మరి ఇతను మీతో ఇక్కడికి వచ్చారండి సార్? నువ్వు నా దగ్గర ఎలా పనిచేస్తావో ఈ సార్ కూడా నా దగ్గర అలాగే పనిచేస్తాడు. మన మనిషే. వాట్? కళ్యాణ్ నీలకంఠం మనిషా? నేనంటే ప్రాణాలిచ్చే కళ్యాణ్ నా శత్రువుతో చేతులు కలిపి నాకే నమ్మక ద్రోహం చేయాలని చూశాడా? నమ్మలేకపోతున్నాను. నేను చూస్తున్నది నిజమో మాయో అర్థం కావడం లేదు. నిన్న దేవిక కంటపడకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పాను కదా, మరెందుకు బయటకొచ్చావు? నన్ను ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్పావు? సార్, ఆ రోజు రాత్రి దేవిక మేడంకి దొరికిపోతానన్న టెన్షన్లో మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను సార్. మర్చిపోయావా? అదేంటో తొందరగా చెప్పిచావు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయికి సంబంధించిన బంగారపు గాజుల్ని నేను కక్కుర్తి కొద్ది కొట్టేసి అదే బ్రీడ్ కేసులో ఉంచాను సార్. కక్కుర్తిపడి దొంగతనం చెయ్యాలని చూస్తే నీ పెళ్ళాం పిల్లల్ని చంపేస్తానని ఆ రోజే నీకు వార్నింగ్ ఇచ్చాను కదా. అయినా సరే దొంగతనం చేస్తావురా నువ్వు? మై గాడ్, ఆ గాజులు పెట్టింది వీడేనా? ఓ సారీ సార్, తప్పైపోయింది. అప్పులు ఎక్కువ ఉండడంతో దొంగతనం చేయాలనిపించింది. కానీ మీకు భయపడి టెన్షన్లో ఆ గాజుల్ని ఆ బ్రీఫ్ కేసులోనే పెట్టాను సార్. అది ఎవడు పెట్టాడో తెలియక ఇన్ని రోజులు నా బుర్ర బద్దలు కొట్టుకున్నాను కదరా. బుద్ధి లేని గాడిద. కొట్టకండి. వీడు చేసిన పని వల్ల మనకి మంచే జరిగింది. మనం చేయలేంది వీడు చేశాడు. దానికి వీడిని కొట్టడం కాదు, శాలువా కప్పి సన్మానం చేయాలి. నన్ను టెన్షన్ పెట్టిన వాడికి సన్మానం చేయమంటావైతే? మీకు లాజిక్ అర్థం కావట్లేదు. వీడు ఆ గాజులు అందులో పెట్టడం వల్లే కదా కీర్తి కూడా ఈ కేసులో ఇరుక్కుంది. ఆ గాజుల వల్లే కదా కీర్తి వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. బోనస్గా కీర్తి కూడా జైలుకి వెళ్లే ఛాన్స్ని వీడు క్రియేట్ చేశాడు. ఇంకొక కిక్కిచ్చే మ్యాటర్ ఏంటంటే, అడుగడుగునా నన్ను పోలీస్ కుక్కలా అనుమానించి సటైర్లు వేసిన ఆ రాజశేఖర్ కూడా బ్రీఫ్ కేస్ పట్టుకుని పెళ్లిలో తిరుగుతున్నట్టు వీడియో ప్రూఫ్ దొరికింది. దాంతో దేవిక మీద చేసిన కుట్రలో తనకు కూడా భాగముందని అందరూ నమ్మేలా ఇరుక్కున్నాడు. సో ఎలా చూసినా సరే వీడు మాత్రం మనకి మంచే చేశాడు. అలా మెచ్చుకోవాలంటే ముందు నన్ను మెచ్చుకోవాలి. నిజాయితీగా పనిచేస్తూ నా ఎదుగుదలకి అడ్డంగా ఉన్న ఓ దేవికని తప్పించడానికి చాణక్యుడిలా పన్నాగం పన్ని నిన్ను ఢిల్లీ నుంచి ఇక్కడికి రప్పించి భర్తగా నీతోనే తనకి వెన్నుపోటు పొడిపించాను. నీ అవసరానికి డబ్బులు పెట్టించాను. పెళ్లిలో బ్రీఫ్ కేస్ పెట్టించి
ఇండైరెక్ట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయించి పెళ్లి ఆపించాను. శివంగి లాంటి దేవికా చేతులకి సంకెళ్ళు వేయించి జైల్లో చిప్పకుడు తినేలా చేశాను. అంతా ఈ నీలకంఠమే చేశాడు. కాని ఏమీ చెయ్యనిదే నువ్వొక్కడివే. తేరగా డబ్బులు మాత్రం దొబ్బావు. టూ మచ్గా మాట్లాడుకు నీలకంఠం. ఆవులిస్తే పేగుళ్ళెక్క పెట్టే దేవికని నా మంచితనంతో నన్నమ్మేలా చేసుకున్నాను. నేనే తన సర్వస్వం, నేను లేనిదే తనకు జీవితం లేదనేంతగా మార్చుకున్నాను. ఆ దేవికని మోసం చేయడం కోసం నా ఒరిజినల్ క్యారెక్టర్ని చంపుకున్నాను. వాళ్ళింట్లో వాళ్ళందరి బాగోగుల గురించి ఆలోచిస్తున్న వాడిలా నటించలేక చచ్చిపోయాను. లేని మంచితనం నటించడం ఎంత నరకమో మాటల్లో చెప్పలేను. ఇదంతా చేసినా నేనేం చేయలేదు అంటారేంటి? నీతో చేతులు కలిపాను కాబట్టే నా ఈగోని చంపుకుని దానికి నేనొక సర్వెంట్ లాగా సేవలు చేయాల్సిన కర్మ పట్టింది. దాని బాడీని టచ్ చేసిన ప్రతిసారి నాకు ఒళ్ళంతా కంపరమెక్కిపోయేది. నేను ఢిల్లీలో జాబ్ చేసేటప్పుడు అది నా దగ్గర చూపించిన పొగరుకి జన్మలో తన మొహం మళ్ళీ చూడకూడదనుకున్నాను. కానీ మీకిచ్చిన మాట కోసం దానికి ఈ చేత్తో గోరు ముద్దలు తినిపించాల్సొచ్చింది. తన నమ్మించడానికి గొడ్డు చాకిరీ చేయాల్సొచ్చింది. ఇంత చేసినా మీరు మాత్రం ఏమీ చేయలేదని సింపుల్గా అనేశారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? తన కోసం మార్కెట్కి వెళ్ళి పని మనిషిలా కూరగాయలు తీసుకొచ్చాను. వాళ్ళ బావ రాజశేఖర్తో అడ్డమైన మాటలు పడ్డాను. 10 రూపాయలు అవసరమైనా నా మనస్సాక్షిని చంపుకుని తన దగ్గర చెయ్యి చాపి డబ్బులు తీసుకున్నాను. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకొకటి ఉంటుందా చెప్పు? కానీ నువ్వు మాత్రం నేనేమీ చేయలేదని తీసి పారేసినట్టుగా మాట్లాడుతున్నావు. ఎంతో ప్లాన్ చేసి రాజశేఖర్తో మందు తాగేలా చేసి నా బిజినెస్ ఫైల్ తాగి నాశనం చేశాడని దేవిక వాళ్ళందర్నీ నమ్మించాను. నా మీద బల్లిపడ్డ దోషం పోవాలని ఇంట్లో అమ్మవారి పూజ చేయాల్సొస్తే అక్కడ అమ్మవారి చీర అంటుకునేలాగా మాస్టర్ ప్లాన్ వేసి సక్సెస్ అయ్యేలా చేశాను. దాంతో దేవిక ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయింది. ఇవన్నీ ఒకెత్తైతే తనకి మెంటల్ హెల్త్ బాగాలేదని లేడీ డాక్టర్తో దేవికకి లేని డిప్రెషన్ ఉందని చెప్పించి తన హెల్త్ మీద తనకే నమ్మకం కోల్పోయేలా చేశాను. తనకి తెలియకుండానే పిచ్చి పట్టే టాబ్లెట్స్ని నా చేతులతో అందించాను. త్వరలోనే తనకి పిచ్చి ముదిరిపోయి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేయబోతున్నాను. అయినా సరే నేనేమీ చేయలేదంటున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా నీలకంఠం గారు? దేవికకి వెంటనే బెయిల్ తీసుకురాకుండా నేనడ్డుపడుతూ
బయట హోటల్లో ఫుల్లుగా బిర్యానీ తిని ఎంజాయ్ చేశాను. కావాలనే దేవిక రాత్రంతా స్టేషన్లో గడిపేలా చేశాను. ఇవన్నీ చేసినా సరే ఏ చిన్న అనుమానం నా మీద రాకుండా జాగ్రత్త పడుతూ దేవికని నా చెప్పు చేతల్లో ఉంచుకున్నాను. ఒక కుక్కలా విశ్వాసంతో నా మాట వినేలా చేసుకున్నాను. అంతేకాదు నీలకంఠం గారు, తను జైలుకు వెళ్ళిన కేసులో మీ మీద అనుమానం రాకుండా ఎప్పటికప్పుడు దేవికని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ వచ్చింది కూడా దిస్ ఇస్ కళ్యాణ్, నేనే. ఈ రకంగా చూస్తే కొండంత నేను చేశాను. ఆఫ్టర్ ఆల్ ఇంతే నువ్వు చేశావు. సరే సరేలే, మనం డబ్బాలు కొట్టుకోవడం ఆపేసి వీడు బయటుంటే దేవికకి దొరికిపోతాడు. మనమే రిస్కులో పడతాం. అందుకే వీడి సంగతి చూడాలి. సార్ నన్నేం చేయదు సార్. పిల్లలు కదా వాణ్ణి. మీకు పుణ్యం ఉంటుంది. వదిలేస్తే ఈ ఊరే వదిలి పారిపోతాను సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేయండి సార్. దేవికకి మనం దొరికిపోతామని టెన్షన్ పడకండి. ఇప్పటికీ దేవిక నా కంట్రోల్లోనే ఉంది. కాబట్టి వీణ్ణి లేపేసి రిస్క్ తీసుకోవద్దు. వదిలేయండి. రేయ్, పైకిలే. ఇంకో 5 నిమిషాల్లో ఈ ఊరొదిలిపోవాలి. 6వ నిమిషంలో నువ్విక్కడున్నావని తెలిస్తే నిలువున తగలబెడతా. నిన్ను మోసం చేసిన వాళ్లతో ఇప్పటి వరకు నువ్వు నడుచుకున్న తీరు తప్పు. మంచికి మంచి చేయడం ఎంత ముఖ్యమో, చెడుకు చెడుతోనే బుద్ధి చెప్పడం అంతే ముఖ్యం.